ఓకే మాస్టర్స్, ముందుగా పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం సుస్వాగతం. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు ఆత్మ ప్రణామాలు. ఈ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు రెండో రోజుకి వచ్చాము. పార్ట్ 2 సనాతన ధర్మం అంటే ఏమిటి అని మేడం మనకి గొప్ప జ్ఞానాన్ని అందించారు నిన్న. ఈరోజు కూడా చెప్పుకుందాం ఆ టాపిక్ మీద. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. శ్రీదేవి మేడం, విజయవాడ. మేడం నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓకే మేడం, అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన సుష్మా మేడం గారికి, సరితా మేడం గారికి ముందుగా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే మనందరి గురుదేవులు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు, దైవజ్ఞులు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, ధర్మపత్ని సహధర్మచారిణి స్వర్ణమాల అమ్మకు మనందరి తరపున అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈరోజు మనం అద్భుతమైన సెషన్ చేసుకుంటున్నాము. సనాతన ధర్మం గురించి చెప్పుకునే ముందు ఇది పత్రిజీ మహిళా చైతన్యము, జ్ఞాన మహిళ అంటే మహిళలు ఎలా ఉండాలి, స్త్రీకి జ్ఞానం అవసరమా అవసరం లేదా అంటే వేదాలలో వేదకాలంలో అందరూ పురుషులే తపస్సులు చేసినట్టుగా మనకి చెప్పారు. అందుకేనేమో ప్రస్తుత కాలంలో స్త్రీలకు పెద్దపీట వేసింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఇలాంటి పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరొకసారి ఆత్మీయ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నా పేరు శ్రీదేవి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నిన్నటి రోజున మనం సనాతన ధర్మం అనే సబ్జెక్ట్ని ప్రారంభించుకున్నాము. దాని గురించే నిన్న చెప్పుకున్నాము. ఈ రోజు రేపు కూడా కంటిన్యూ చేసుకుంటాము. ఎందుకంటే ధర్మం అనేది అతి పెద్దది. అందుకే ధర్మో రక్షితి రక్షిత. సాధారణంగా ధర్మం అనే పదానికి అర్థాలు వేరుగా ఉన్నాయి, కానీ దాని యొక్క అంతరార్థం నైతికత, ప్రవర్తన. ధర్మం అంటే గుణము. ప్రతి దానికి ఒక గుణం ఉంటుంది. సనాతన అంటే పురాతనము, ప్రాచీనము, విశిష్టము అనే అర్థాలు ఉన్నవి. అందుకనే సనాతనము అంటే ఎప్పటిదో, అంటే పూర్వకాలమునది. పూర్వకాలమునది అంటే మనం ఒక మాట అంటాం, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఓల్డ్ అంటే ఏంటండి? పాతది, పురాతనమైనది. అది గోల్డ్ ఎందుకయింది అంటే అది విలువ కలిగినది కాబట్టి గోల్డ్ అయింది. అన్ని లోహాలకెల్లా విశిష్టమైన లోహము గోల్డ్. ఇప్పుడు ఆ గోల్డ్ గురించి మాట్లాడుకుంటున్నాము. మాట్లాడుకునే ముందు ప్రారంభంలో ఓంకారంతో ప్రారంభించుకుందాము. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే.
బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పుటత్వం చ హనుమస్మరణా భవేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే అంత. సృష్టికి కూడా ఒక గురువు. ఆ గురువు పేరే శక్తి. ఆ శక్తినే విశ్వమయ ప్రాణశక్తి అంటారు. సనాతనము అంటే విశిష్టమైనది, అతి పురాతనమైనది. ధర్మము అంటే ప్రవర్తన, నైతికత లేదా గుణము. చిన్న ఉదాహరణ ఇందాకే చెప్పుకున్నాం మనం, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఓల్డ్ అంటే పాతది, పురాతనమైనది. గోల్డ్, గోల్డ్ అంటే అన్ని ఖనిజాలు కూడా తుప్పు పడతాయట, అన్ని లోహాలు కూడా తుప్పు వస్తాయట, కాలగర్భంలో కలిసిపోతాయట మట్టిలో. మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసిపోతాయి. కానీ ఒక్కసారి మట్టి నుంచి బయటికి తీసి అది ముద్దలా మారిస్తే ఎప్పటికీ మట్టిలో కలవనిది ఒకటే, అది బంగారం. అందుకే చూడండి, నిధులు దొరికినాయి అంటారు బంగారం. ఎక్కడైనా ఇనప నిధులు దొరికినాయి, రాగి నిధులు దొరికినాయి అన్నారా? అల్లా. బంగారమే దొరుకుతుంది. ఎందుకు? అది ఒక్కసారి ముద్దగా గాని, బిస్కెట్ గా గాని, ఇటకగా గాని, ఒక బిళ్ళగా గాని, ఏ రూపంలోకి చేసినా, ఒక కడ్డీగా చేసినా అది నశించదు. ఎప్పటికీ కూడా నశించదు. భూమిలో కలవదు. భూమిలో కలవదు కాబట్టే బంగారానికి అంత ప్రాముఖ్యత, అంత ప్రాధాన్యత ఏర్పడినది. అందుకే ఇప్పుడు సనాతన ధర్మం అంటే బంగారం లాంటిదంట. బంగారం ఎంత విలువైనదో ఈ ధర్మం కూడా అంతే విలువైనది. ఇక్కడ ధర్మం అంటే తెలుసుకోవలసింది ఏంటంటే, ఉదాహరణకి చక్కెర అనగానే మనకేం గుర్తొస్తుందండి? చక్కెర అనగానే తీపి. అంతేగా? చక్కెర ఎలా ఉంటుందంటే తీయగా ఉంటుంది. ఎవరైనా చెప్తారు ఈ విషయం. అగ్ని ఎలా ఉంటుందంటే అమ్మో కాలుతుందండి అంటారు. నిప్పుకేంటి ధర్మం? కాలడం. చక్కెరకి ధర్మం ఏంటి? తీపి. అలాగే వేపకాయలకి ధర్మం ఏంటి? చేదు. ఇలా సృష్టిలో ప్రతిదానికి ఒక ధర్మం ఉంది. అలా సృష్టికర్తకు కూడా ఒక ధర్మం ఉంది. అదేంటంటే, ఏ సృష్టినైతే తాను సృష్టించాడో ఆ సృష్టిని చాలా కాలం వరకు అలా నడిపించబడడం. అందుకనే ప్రళయం తర్వాత కూడా మళ్ళీ తిరిగి సృష్టి పునఃప్రారంభమవుతుంది. అందుకే మనకి 4 యుగాలు. మనకి పూజలలో ఒక సంకల్పం చెప్పిస్తారు. చూడండి, పూజల ప్రారంభంలో ఒక సంకల్పం చెప్పిస్తారు. ఏమని? భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలి ఈశాన్య ప్రదేశే ఇలా కృష్ణ గోదావరి మధ్యప్రదేశే ఆద్య బ్రాహ్మణ తృతీయ పరాహే వరాహ కల్పే. వరాహ కల్పము ఇది. ఇప్పుడు మనం జీవిస్తున్నది కల్పము పేరు వరాహ కల్పము. అందుకే చూడండి, అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు వరాహ స్వామిని దర్శించుకుని వెళ్ళమంటారు. ఎందుకంటే ఈ కల్పము పేరే వరాహ కల్పము. ఇంకా కల్పం అంటే ఏంటో తెలుసా అండి మీకు? 4 యుగాలు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. 4 యుగాలు. ఇప్పుడు మనం కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం. అందుకే పూజలలో కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అంటే భరతుడు, భరతుడు పరిపాలించిన దేశము. అందుకే భారతదేశము. అంటే ఇక్ష్వాకు వంశంలో ప్రధానమైన వాడు భరతుడు. అందుకే మనది భారతదేశము. మేరో దక్షిణ దిగ్భాగే, మనం దక్షిణ ప్రాంతంలో ఉన్నాం. సౌత్ ఇండియన్స్ అంటారు మనని. అందుకే మనకి పూజలలో కూడా ధర్మం ఏంటో మనకి చెప్పారు పూజలలో. పూజలే కాదండి, భజనలు, ఏదైనా సరే యజ్ఞ యాగాదులందు మానవుని యొక్క ధర్మం ఏంటో చెప్పారు. మానవుని యొక్క ధర్మం అంటే ఏంటంటే
అందరినీ గౌరవించడము, అందరినీ ప్రేమించడము. ఇది మానవుని యొక్క ధర్మం. ప్రతి ఒక్కరిని ప్రేమించడము, గౌరవించడం. ప్రతి ఒక్కరిని కాదండి, ప్రతి జీవిని, చెట్టుని, పుట్టని, గట్టుని. ప్రతి వస్తువుని తనకు కాకుండా మిగిలిన ప్రతి దాన్ని గౌరవించడము, ప్రేమించడము ఇదే మానవుని యొక్క ప్రధాన ధర్మము. ఈరోజు అదే లేదు. అందుకనే ధర్మం అడుగంటిపోయింది అంటున్నారు. ఒంటి కాలు మీద ఉంది. మరి గత యుగాలలో ఎలా ఉంది? 4 పాదాల మీద నడిచేదట. ఇప్పుడు ఒంటి పాదం మీద ఎందుకుంది? ప్రేమ లేని జీవితాలు. అల్ప బుద్ధులు, మంద బుద్ధులు. అందుకే ధర్మం భూతద్దం పెట్టి చూడాల్సొస్తుందంట ధర్మాన్ని. ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కడుంది అని. మీకొక చిన్న ఉదాహరణ చెప్తాను. మరి ఓపెన్ అయిపోతాను ఈరోజు. నేను 2009 ఫిబ్రవరిలో గుడివాడలో, కృష్ణా జిల్లాలో ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాను. అసలు రాగానే ధ్యానం తక్కువ, పిరమిడ్ కోసం, డొనేషన్‌ల కోసం తిరగడం ఎక్కువ. 1 గంటే ధ్యానం, 8 గంటలు పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ మూవ్‌మెంటు స్పీడ్‌గా ఉన్న టైంలో వచ్చాను. నేను ఎంటర్ అయ్యాను. అదే ప్రారంభం, మాతోటే ప్రారంభం. గుడివాడలో శ్రీ రమణ మహర్షి శక్తి క్షేత్రం 60/60 నిర్మాణం. దానికోసం మేము డొనేషన్స్ కోసం తిరిగేవాళ్ళం. అలా విజయవాడ కూడా వచ్చాము. ఒకసారి కరెన్సీ నగర్ వెళ్ళాము. ఎవరో సీనియర్ పిరమిడ్ మాస్టర్ల దగ్గర డొనేషన్ తీసుకోవడం కోసం వచ్చాం. వాళ్ళు ఒక ఒక ఇల్లు మేడ మీద వాళ్ళు రెంట్‌కుంటున్నారు. కింద ఇంటిగలోళ్ళు ఉంటారు. వ్యాన్ అక్కడ పార్క్ చేసి లోపలికెళ్ళాం. ఆవిడ చాలా ఆనందపడిపోయింది ఆ డొనేషన్ కోసం వచ్చినప్పుడు. త్వరగా టిఫిన్‌లు, కాఫీలు అన్నీ అసలు మాట్లాడుతూ అన్నీ అరేంజ్ చేసేసారు ఆ మేడం. ఈలోగా కింద నుంచి కేకలు, అరుపులు. ఇంటిగలోళ్ళు. ఏంటంటే వ్యాన్ పెట్టామంట అక్కడ, తీయట్లేదంట. మా ఇంటి ముందు వ్యాన్ పెట్టారు. మా ఇంటి ముందు వ్యాన్ పెట్టకూడదు, తీసేయండి. అస్సలు అర్థం కాలేదు మాకు కొన్ని నిమిషాలు. అది రోడ్డు, వాళ్ళ ఇల్లు కాదు. అయినా సరే ఆ రోడ్డు మీదైనా వాళ్ళ ఎదురుగా పెట్టకూడదట. అప్పుడు నాకైతే వచ్చిందండి కోపం. ధ్యానానికొచ్చిన కొత్త కదా నాకు. నేనదే అన్నాను. "ఈ రోడ్డు కూడా ఆళ్ళదేనా మేడం" అన్నాను. మేడం ఇలా అన్నారు. అంటే నేను వచ్చిన కొత్త కదా! నేనిలా ఒక్కొక్క విషయాన్ని గమనిస్తూ మానవులు ఎందుకిలా దిగజారిపోతున్నారు? అసలు శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? ఎందుకంటే వచ్చిన వెంటనే చాలా విషయాలు నా మెదడులో, మేధస్సులో గింగిర్లు. మీకొకటి చెప్పనా అండి? సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా అండి? సనాతనం అంటే మేధస్సు. అదే మేధస్సుతో తెలుసుకోవలసింది. ధర్మం అంటే వెన్నెముక. అందుకనే భారతదేశాన్ని ప్రపంచానికి వెన్నుముకగా చెప్తారు. ఈ ప్రపంచం అంటే 670 దేశాలు. చిన్నయ్యో, పెద్దయ్యో 670 దేశాలు. 670 దేశాల్లో భారతదేశం ఒక్కటే ఈ ప్రపంచానికి వెన్నుముక. ధర్మం ఇక్కడే ఉందట. ఏ దేశాలలోనూ ధర్మం విస్తరించి, వ్యాపించి ఉండలేదు. అందుకే బుద్ధుడు కూడా బుద్ధ ధమ్మం అనేవాళ్ళు అప్పట్లో. అలా సనాతనము అంటే మేధస్సు అని అర్థమంట. మేధస్సు. మీరు ఎప్పుడైనా కొన్ని పదాలు మీరు కొత్తగా వింటున్నారనుకోండి, రాసేసుకోండి. నేనలా రాసుకునే ఈరోజు ఇన్ని క్లాసులు చెప్పగలుగుతున్నాను. నా దగ్గర 18 డైరీలుండేయి. 18. నేను రోజు ఈనాడు పేపర్‌లో అంతర్యామి అని వస్తుంది. ఆ అంతర్యామి ఖచ్చితంగా చదివి అది రాసేసుకునేదాన్ని. ఇప్పుడు కాదు, వచ్చిన కొత్తలో. ఎందుకంటే మా మేడం "అమ్మ క్లాసులు చెప్పడం మొదలుపెట్టాలమ్మా. మీరు కూడా" అంటే, "బాబోయ్! మేడం నాకేమొచ్చు, నేనేం చెప్పను" అని. ఒక్క 5 నిమిషాలు. ఇంకా సార్ రాలేదు, ఇంకా మేడం రాలేదని మైక్ నాకిచ్చేసేవారు. 5 నిమిషాలు మాట్లాడమ్మా, 2 నిమిషాలు మాట్లాడమ్మా. ఆ 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు
ఇప్పుడు 10 గంటలైనా ఆపకుండా మాట్లాడగలను. 20 గంటలైనా ఆపకుండా మాట్లాడగలను. అమ్మ ఈ వాక్కు ఇస్తే కారణం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా చూడండి, పిల్లలు నడిచేటప్పుడు తప్పటడుగులేసేటప్పుడు ఒక అడుగేసిన తర్వాత ఆగిపోతారు. మీరు గమనించండి. పడిపోతారేమోనని. ఒక్కడుగే ఏస్తారు. మళ్ళీ బ్యాలెన్స్ చూసుకుంటారు. ఇలా ఆపుకుంటారు ఆ బాడీని. కదా! మనం కూడా ఒక మాటతోనే మొదలవ్వాలట. ఏదైనా గాని. ఆ ఒక మాటే 100గా, 1000గా, లక్షగా, కోటి మాటలుగా పెరుగుతాయి. ఏదైనా ఒక్కడుగుతోటే, ఒక్క మాటతోటే ప్రారంభమవుతుంది. అలాగే సనాతనము అంటే విశిష్టమైనది. అంటే మానవుడి మేధస్సుతో తెలుసుకునేది. సనాతనం అంటే మేధస్సుతో తెలుసుకునేది. పుస్తకాలు చదివితే రాదండి. పుస్తకాలు చదివితే మనకి బుద్ధి రాదు. నేను చెప్తున్నానుగా. కానీ కొంచెం గుణాలు మారతాయి. బుద్ధి మాత్రం రాదు. బుద్ధి ఎప్పుడొస్తుంది? కళ్ళు మూసుకొని కూర్చుంటే. సాధన చేయగా బుద్ధి మారుతుంది. ఎందుకు మారుతుంది? బుద్ధనేది ఎక్కడుంటుంది? మేధస్సులో, సహస్రారములో, మస్తిష్కము అంటారు దీన్ని. అందుకే దీన్నే సనాతనము అంటారు. ధర్మము అంటే వెన్నెముక. అందుకే పత్రిజీ గారు మనకు ఒక మాట అన్నారు. ఆయన ప్రసంగాలలో నీలో ఉన్నదే బయట కూడా ఉన్నది. నీలో ఏదైతే ఉందో అది బయట కూడా ఉంది. బయట ఉన్నదేదో నీలో కూడా ఉన్నది. అందుకే నిన్ను నువ్వు చూసుకో. రమణ మహర్షి చెప్పిన అద్భుతమైన సందేశము. ధర్మం అంటే వెన్నుముక. మనిషి నిలబడడానికి కారణం ధర్మము. మనిషి నిలబడ్డాడు అంటే ధర్మము. ధర్మమే మనిషిని నిలబెడుతుంది. పుట్టినప్పటి నుంచి మంచానికి అతుక్కుపోయాడండి అసలు. వెన్నుముక బలహీనంగా ఉందట. మెదడు ఎదగలేదట. పుట్టినప్పటి నుంచి మంచానికే అతుక్కుపోయి 12 13 అలాగే అతుక్కుపోయి మరణించిన వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. నా కళ్ళతో నేను కూడా చూసాను. కారణం ఏంటి? ఎప్పుడో అధర్మం. అధర్మంగా జీవిస్తే వెన్నుముకలో పట్టుండదట. వెన్నుముక స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే అనారోగ్యాలు రావు. ఆ వెన్నుముకలో మధ్యలో ఉండేది సుషుమ్న నాడి. మానవుడి యొక్క వెన్నుముక మధ్యలో ఉంటుంది. వెన్నుముక ఒక పూల దండ అనుకుంటే ఆ మధ్యలో ఉన్న దారమే సుషుమ్న నాడి. అందుకే మానవుడి శరీరానికి అతి ప్రాధాన్యత కలిగినయి రెండే 2. ఒకటి బుర్ర, మెదడు. రెండవది వెన్నుముక. ఈ 2 అతి ప్రధానమైన భాగములు. మానవ శరీరములో అతి ప్రధానమైన భాగములు ఈ రెండే. వెన్నుముక మనిషిని నడిపిస్తది, నిలబెడతది, పరిగెట్టిస్తది. డాన్స్ వెయ్యాలన్నా, ఆటలు ఆడాలన్నా, గంతులు వెయ్యాలన్నా, వ్యాపార ఉద్యోగాలు చేసుకోవాలన్నా, ఇంట్లో కుటుంబ అవసరాలు తీర్చుకోవాలన్నా, మానవుడికి ప్రధానమైన శక్తి వెన్నుముక. అందుకే మాకు ఏం చెప్పిస్తారంటే, ఆది పరాశక్తిని అడగాలట. ఆ తల్లి నాకు అండదండగా, తోడు నీడగా, వెన్నుదన్నుగా ఉండు అని అడగాలట అమ్మవారిని. తోడు నీడగా, అండదండగా నాకు ఉండు అని అడగాలట. వెన్నుదన్ను చూడండి ఎంత బావుందో ఈ పదం. ధర్మము అంటే అదండి. ధర్మము. ఎవరైతే ధర్మంగా జీవిస్తారో వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారట.
ఆరోగ్యం అంటే ధర్మమే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడు ఏ జన్మలోనో ధర్మాన్ని పూర్తిగా నిర్వహించాడు, ధర్మంగా జీవించాడు, ధర్మాత్ముడు. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాడంటే పూర్వజన్మలలో ధర్మయుతమైన కార్యక్రమాలు చేశాడు. చూసుకోక్కర్లేదండి మనం. ధర్మజీవులు ఆరోగ్యవంతులుగా ఉంటారు. అధర్మ జీవులు అనారోగ్యాలు కొని తెచ్చుకుంటారు. అంతే. తెలియకపోవడానికి ఇందులో ఏముంది ధర్మం అంటే? అయితే జీవులకు ఒక ధర్మం ఉంది. మానవులకు ఒక ధర్మం ఉంది. దేవతలకు ఒక ధర్మం ఉంది. ఏ లోకాలకు ఆ లోకాలలే ధర్మాలన్నీ ఉన్నాయి. మారిపోతూ ఉంటాయి ధర్మాలు. కొంచెం వెనక్కొచ్చి మళ్ళీ ఒక విషయం తెలుసుకుందాం. మనం ఏమన్నాం ఇది శ్వేత వరాహ కల్పము. ఓకేనా? ఇది. ఈ కల్పము పేరు. కల్పము అంటే యుగము అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే యుగ ధర్మము అంటారు. కలియుగ ధర్మము. మీకు ఒక విషయం చెప్తానండి. మనకి ఎప్పుడు 4 యుగాలు. యుగం తర్వాత మళ్ళీ యుగం ప్రారంభం. జనన మరణ చక్రంలో పడి మానవుడు తిరుగుతూ ఇన్ని యుగాలలోనూ ఉన్నాడు. అన్ని యుగాలలోనూ ఉంటాడు. కోటికొక్కరే నన్ను చేరుకుంటారు అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పిన విషయం ఏంటంటే, మానవుడు అంటే ఆత్మ ఎప్పుడో పుట్టింది. పురాతనమైనది ఆత్మ. ఆత్మ అంటే నేను. ఆత్మ అంటే నేను. ఎప్పుడు నేను? ఈ నేను ఎప్పటి నేను? ఎప్పటి నేను? ఈనాటి నేను కాదు. పురాతనమైన నేను. సనాతనమైన నేను. ఆత్మ. 4 యుగాలలో సత్యయుగం అంటారు. దాన్నే కృతయుగం అంటారు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము 4 యుగాలు. ఒక్కొక్క యుగము లక్షల సంవత్సరాలు నడుస్తుందట. లక్షల సంవత్సరాలు. ఈ యుగానికి మధ్యలో యుగ సంధి అని ఉంటది. విశ్రాంతి. చూడండి మనం సినిమాకెళ్తాం 2 గంటలు. 2 గంటల సినిమాలో మనకి విశ్రాంతి ఇస్తారు. ఇంటర్వెల్ అంటారు. అలాగే యుగానికి మధ్యలో ఇంటర్వెల్ అని ఉంటది. విశ్రాంతి. ఈ విశ్రాంతి ఎంతుంటదంటే, ఈ యుగము ఎంతో విశ్రాంతి అంత. గంట సినిమాకి మధ్యలో 5, 10 నిమిషాలు బ్రేక్ విశ్రాంతి. కానీ ఇక్కడ అలా కాదు. ఒక యుగానికి మధ్యలో విశ్రాంతి. ఈ యుగం ఎంతో విశ్రాంతి అంత. ఈ యుగం ఎంతో విశ్రాంతి అంత. ఈ యుగం ఎంత కాలమో విశ్రాంతి అంత కాలము. ఈ యుగము ఎంత కాలమో విశ్రాంతి అంత కాలము. 4 యుగాలు, 4 విశ్రాంతులు. ఈ 4 కలిపితే 8. ఈ 8ని కలిపితే కల్పము అంటారు. కల్పము. అంటే ఈ 4 యుగాలకు 4 విశ్రాంతులు కలిపితే 8. ఈ 8 కాలాలకు ఒక బ్రహ్మ పరిపాలన. ఒకే ఒక బ్రహ్మ 8కి. అలాంటి కాలాలు ఇప్పుడు మనం 144 కల్పంలో ఉన్నామట. అంటే సృష్టి ప్రారంభమయ్యి ఎంత కాలం అయిందంటే, ఏదో పైన లెక్కలేసి చెప్తున్నారు గాని, ఇప్పుడైతే వాచీలు, టైంలు వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ నోట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడైతే వాచీలు, గడియారాలు ఉండేవి కాదు. అందుకనే
బర్త్ డేటు, డెత్ డేటు పాపం నోట్ చేసుకునేవాళ్ళు కాదు. మా నాయనమ్మని ఎప్పుడన్నా ఎప్పుడు పుట్టావే అంటే, ఏదోనమ్మా ఏకాదశి, ఏదో నెలలో ఏకాదశి అని చెప్పేది. ఏదో పండగ ముందు. అదేంటి నానమ్మ డేట్ లేదా అంటే, ఏమో మా అయ్య రాయలేదు. మా అయ్య మా మా అయ్య రాసుకోలేదు అనేది. అప్పట్లో తండ్రి, ఫాదర్ అంటున్నాం గదా! ఇప్పుడు నాన్న అని పిలుస్తున్నాం గదా! అప్పుడు అయ్యా అనేవాళ్ళట. ఇప్పటికీ పల్లెటూరుల్లో అయ్యా అనే పిలుచుకుంటారు. ఆత్మీయత అయ్యా అనే పదములో. మరిప్పుడు మనమేం చెప్పుకుంటున్నాం? 4 యుగాలు, 4 విశ్రాంతులు కలిపితే ఒక కల్పము. ఇలాంటి 144 కల్పాలు మనం దాటి వచ్చేసాము. అంటే అసలు సృష్టి ఈ ఈ విశ్వం పుట్టి ఎంత కాలం అయిందంటే తెలీదు. ఏమీ తెలీదు గానీ అన్నీ తెలిసినట్టు మాట్లాడేస్తాం. అంతా నాకే తెలుసన్నట్టుగా ఉంటాం. కానీ నిజానికి మనకి తెలిసింది గోరంత, తెలుసుకోవలసింది కొండంత. నాకు కూడా ఒక తాలింపు బాక్స్ ఉందండి. తాలింపు పెట్టి మనం గిన్నెలుంటాయి గదా! 7 గిన్నెలుంటాయి. 7 గిన్నెల్లో నిండుగా ఏవో పప్పులు పోసుకుంటాం. మెంతులు, పప్పులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ పోసుకుంటాం. ఈ 7 కలిపి ఒక సృష్టి అనుకోండి కాసేపు. మనకి తెలిసింది ఎంతో తెలుసండి. ఒకే ఒక్క ఆవగింజ తీయండి బయటికి. మనకి తెలిసిందంతా. మరి తెలుసుకోవలసింది ఎంతుంది? 7 గిన్నెలంతుంది. అందుకే 7 జన్మలు. అందుకే 7 చక్రాలు. ఈ 7 చక్రాలలో 72,000 నాడులలో మన పూర్వ జన్మలలో ఉన్న డేటా అంతా ఉంటదట. కానీ మనకు తెలీదది. అది దైవం యొక్క అద్భుతమైన సృష్టి. మనిషి యొక్క డేటా అంతా మన దగ్గరే ఉందంట. మొత్తం డేటా మనం ఏ యుగంలో ఎక్కడ పుట్టామో ఏంటో మొత్తం మన హిస్టరీ. మీకింకా ఉదాహరణ చెప్తానండోయ్! ఇప్పుడు చెప్పపోతే మళ్ళీ మిస్ అవుతాను నేను. మన చిన్నప్పుడు 100 ఏళ్ళు వెనక్కెళ్తే మా చిన్నప్పుడు గ్రామ్‌ఫోన్ ప్లేట్‌లని ఇంతంతుండేయి నల్లగా. దాని మీద ఒక ముళ్ళు ఇలా పెడితే అది ఇలా తిరుగుతూ, తిరుగుతూ, తిరుగుతూ పాటొచ్చేది. మీరు చూసారో లేదో? నేనైతే చూసానండి. మీరు చూడలేదా? ఈసారి సినిమాల్లో చూపిస్తారు చూడండి. ఆ సినిమాలో చూసాను. అది ఆ ప్లేట్ మీద ఒక్క పాట. ఆ ప్లేటు స్విచ్ ఆఫ్ చేసి ఆ ప్లేట్ ఇలా తిప్పి ఆ ముళ్ళు మళ్ళీ పెట్టాలి. ఒకవేళ పెట్టలేదనుకో చివర్లో ఏ పదం వస్తదో ఆ పదమే పద్దాక వస్తదనమాట. నేను లేక నీవు లేవు అనే పాటొచ్చిందనుకోండి, చివర్లో నీవు లేవు, నీవు లేవు, నీవు లేవు. మనం ఆ ముల్లు తీసే వరకు నీవు లేవు, నీవు లేవు వస్తూనే ఉంటది. మనం ఆ ముల్లు తీసిన తర్వాత ఆ పదం ఆగుతది. ఆ ప్లేట్ ఎనక్కి తిప్పి పెట్టి మళ్ళీ ఆ ముల్లు పెట్టాలి. ఏమైపోయినియి అవి? తర్వాత రోజుల్లో అయి పక్కకెళ్ళిపోయి క్యాసెట్‌లంట. టేపు. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇటు 6 పాటలు, అటు 6 పాటలు చిన్న టేపుండేది. 30 అనేవారు. తర్వాత 60 తర్వాత 90 మినిట్స్. 30 మినిట్స్, 60 మినిట్స్, 90 మినిట్స్ ఆడియో క్యాసెట్‌లు. ఇటు 6 పాటలు, అటు 6 పాటలు మా చిన్నప్పుడు. తర్వాత 8 పాటలు, తర్వాత 15 పాటలు, తర్వాత ఇటు 20 పాటలు, అటు 20 పాటలు. క్యాసెట్‌లు అయి పక్కకెళ్ళిపోయినియి. తర్వాత ఏమొచ్చినియి? డీవీడీలు, సీడీలు. ఇంత చిన్న చిన్న ప్లేట్లు. దాని మీద 150 పాటలు. 200 పాటలు. సీడీ, డీవీడీ. ఒకే డీవీడీలో 3 సినిమాలు గూడా. ఇంతంత ప్లేట్లు. అరిచెయ్యంత ప్లేట్లవి ఇంత. ఏమైనియండి అయి? ఇప్పుడేమొచ్చిందండి? పెన్ డ్రైవ్. పెన్ డ్రైవ్. పెన్ డ్రైవ్. ఎంతుంటదది? ఎన్ని వందల పాటలెక్కుతాయి? వేలు. చాలా ఎక్కుతాయి. వందలు కాదు, వేల పాటలు. వేల పాటలు. ఎందుకు చెప్పానో తెలుసా అండి ఈ పోలిక మీకు? మీకు బాగా అర్థమవుతదండి. పూర్వకాలంలో మహర్షులు వశిష్ఠుడు, వాల్మీకి, విశ్వామిత్రుడు, వేదవ్యాసుడు, సూతుడు, సౌనకాది మహర్షులు, మహానుభావులు, యోగులు, జ్ఞానులు వీళ్ళందరూ
పెద్ద 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 తపస్సులు చేశారట. గ్రామ్ ఫోన్ ప్లేట్ లాగా అంత తపస్సు. తర్వాత రోజుల్లో తపస్సు చిన్నదైపోయింది. చిన్నదైపోయి పేరు మార్చుకుని శ్వాస మీద ధ్యాస 1 గంట చాలట. వీలైతే 2 గంటలు. పెన్ డ్రైవ్ లాగా. అంత పెద్ద ప్లేటు పెన్ డ్రైవ్‌గా ఎలా మారిపోయిందో అంత పెద్ద తపస్సు ఇంత చిన్నదిగా మారిపోయింది. శ్వాస మీద ధ్యాస అనే పేరుతో. అది కూడా సంసారంలోనే నిర్వాణము. ఎక్కడికి ఎళ్ళక్కర్లేదట. రమణ మహర్షి చెప్పారు కూర్చుంటే కుప్పలు, తిరిగితే తిప్పలు అని. అంటే ధర్మం తెలుసుకోవాలంటే మానవుడు ఏ గ్రంథాలు తిరగెక్కల్లా కళ్ళు మూసుకొని కూర్చుంటే ధర్మాధర్మ విచక్షణ జ్ఞానము అతనికి తెలియకుండానే అతడు మేధస్సులో గత జన్మలలో తాను ఆచరించినయన్నీ బయటకొస్తాయట. రమణ మహర్షి చేసిందదే. 20 సంవత్సరాలు విరూపాక్ష గుహలో కళ్ళు మూసుకొని కూర్చున్నారాయన. 13 ఏళ్లకే వచ్చేసారు అరుణాచలం. అన్ని సంవత్సరాలు ఒక వ్యక్తి ఆకలి దప్పులు లేకుండా కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది ఈ మధ్య కాలంలో అంటే ఈ నాగరికత ప్రపంచంలో కొంచెం ఈ మధ్య కాలంలోనే రమణ మహర్షి లాంటి వారిని చెప్పుకోవాలి. అంటే మనకి దగ్గరగా ఉన్న ప్రాంతము అరుణాచలం. చాలా మంది ఉన్నారు. అంటే ధర్మం ఏమైంది అంటే పూర్వకాలంలో తపస్సులు ఆచరించే ధర్మము, బ్రహ్మచర్యం పాటించి సంసారాలకు దూరంగా వెళ్ళిపోయి అడవులకు, కొండలకు, కోనలకు వెళ్లి చేసే తపస్సులనే ధర్మము ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆచరించవచ్చు. ధర్మం చూడండి ఎలా మారిందో. అదే ధర్మం. ధ్యానమే ధర్మము. మనకి మిగతా వాళ్ళందరి ధర్మాలు వేరుగా ఉంటాయి. మనకే ధ్యానమే ధర్మము. అందుకే పత్రిజీ గారు మనకి నవవిధ ధర్మాలు ఇచ్చేసారుగా. అంటే సాధకుడు దైవాన్ని తెలుసుకోవాలన్నా, దైవాన్ని కలుసుకోవాలన్నా నవవిధ ధర్మాలు పాటించాలి. అప్పుడే భగవంతుడిని తెలుసుకోగలము, భగవంతుడిని కలుసుకోగలము. అసలు మానవుడికి ప్రధాన లక్ష్యం ఏంటో తెలుసా అండి? భూమి మీదకి మనం ఎందుకు వచ్చామో తెలుసా? దైవాన్ని తెలుసుకోవడం కోసం వచ్చాం. భూమి మీద మాత్రమే సాధ్యము దైవాన్ని తెలుసుకోవడం. 84 లక్షల జీవరాశులకు లేనిది మానవుడికి మాత్రమే ఉన్న ధర్మం ఏంటంటే దైవము తాను వేరు కాదని, తానే దైవమని, దైవమే తాను అని, తన లోపలే దైవముండి తనల్ని అద్భుతంగా నడిపిస్తున్నదనే ధర్మము మానవుడు సాధన ద్వారా తెలుసుకుంటాడు. ఏం లేదండి, చిన్న ఉదాహరణ. నిన్న నిన్న నేను ఒక పెళ్ళికెళ్ళాను. అక్కడ 3 స్వీట్లు, 3 హాట్లు, బిర్యానీ, పెరుగు చట్నీ, కుర్మా, అబ్బో! గోంగూర పచ్చడి, వడియాలు, పప్పు, ఫ్రై ఎన్నో పెట్టారు. అన్నీ బావున్నాయి. కమ్మగా భోజనం చేసా పీకల వరకు. ఇంట్లో ఉంటే అలా తినం కదా! బయట విందు భోజనం, పెళ్లి భోజనం, పంచభక్ష పరమాన్నాలు. ఈలోగా మా ఫ్రెండొచ్చింది. "శ్రీదేవి ఐస్ క్రీమ్ తిన్నావా?" అని అడిగింది. అమ్మో! నా వల్ల కాదు, ఇక్కడ వరకు ఉంది. ఆ! పర్వాలేదు జారిపోద్దిలే దా! చాలా బావుంది తిందాం అని. జారిపోతది. తినక్కర్లేదుగా. సరే జారిపోద్ది కదా అని అది కూడా వేసేసి ఇంటికొచ్చేసి గాఢ నిద్రపోయాను. అంటే నాకు తెలీదసలు. నేను గాఢ నిద్రపోయినా నా శరీర ధర్మం ఆగలేదు. శరీరంలో గుండె కొట్టుకోవడం ఆగలేదు. కిడ్నీలు పనితీరులు ఆగలేదు. లివర్ పనితీరు ఆగలేదు. రక్త ప్రసారం ఆగలేదు. ఏ పని ఆగకుండా శరీరంలో ఉన్న ధర్మాలు వాటంతట అవే నడుచుకుంటూ తిరిగి నేను ఉదయం లేచేసరికి మళ్ళీ తిరిగి నాకు ఆకలయ్యింది. మలమూత్రాలు విసర్జన చేయవలసొచ్చింది. నేను తిన్న ఆహారం రక్తంగా మారింది కొంత. కొంత విటమిన్స్, కొంత మినరల్స్, కొంత కార్బోహైడ్రేట్స్, కొంత గ్లూకోజు ఇవన్నీ మారి నేను తిన్న ఆహారం ద్వారా ఆ శక్తి అన్ని ఇంద్రియాలకు చేరింది. ఎవరు చేశారండి ఇది? నేనేమో ఒళ్ళు తెలియకుండా పడుకున్నా. దాన్నే ధర్మము అంటారు. శరీర ధర్మము. ఆ శరీరంలో ఎవరున్నారు? ఎవరు ఉండి ఆ ధర్మాన్ని అంతా చేస్తున్నారు?
అతడే అంతర్యామి. అదే దైవము. దైవము తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది. మానవుడు మాత్రమే ధర్మాన్ని తప్పుతున్నాడు. అందుకే రోగాలు, అందుకే బాధలు, అందుకే కష్టాలు, అందుకే కన్నీళ్లు. ధర్మాన్ని తప్పిన మానవుడికి అనారోగ్యము. అందుకే మనకి ధర్మో రక్షితి రక్షిత. అయితే ధర్మాలు ఎన్ని రకాలంటే అబ్బో ఎన్ని ధర్మాలు ఉన్నాయో. అందులో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ లో పత్రిజీ గారు చెప్పింది ముఖ్యంగా నవవిధ ధర్మాలు. ఎందుకు ఆయన 9 ధర్మాలు మనకిచ్చారంటే, ఎవరైతే ఈ 9 ధర్మాలు ఎవరైతే ఈ 9 ధర్మాలను తెలుసుకుని, ఆచరించి, పాటిస్తారో ఆ మానవుడు మాధవుడిగా రూపాంతరం చెందుతాడు. అందుకే పత్రి సారు జీవుడే దేవుడు, దేహమే దేవాలయం ఇవన్నీ ఎందుకు చెప్పారు? మానవుడు ధ్యానం ద్వారానే ధర్మానికి చేరువవుతాడు. ధ్యానం లేకపోతే అసలు మానవుడికి ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం ఉండదండి. ఎందుకుండదో తెలుసా అండి? పూజలు చేసుకుంటారు. 108 పువ్వులతో పూజలంటారు. అంతంత ఎత్తు కుంకం, కిలోలు కిలోలు, ఇంతంత ఎత్తు పసుపులు, ఎన్నో పూజలు, ఎంతెంతో అభిషేకాలు, అర్చనలు. కానీ అక్కడ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అంత చేసినా కూడా కనీస ధర్మం ఉండదు. అంటే మిగతా వాళ్ళతో మిత్రత్వం చెయ్యాలనే ఆలోచన గాని, వాళ్ళు మనలాంటి మనుషులే కదా! వాళ్ళకి ఆ దర్శన భాగ్యం కలిగిద్దామని గాని, తొయ్యకూడదు, తోసుకోకూడదు, తొక్కుకోకూడదు, నెట్టుకోకూడదనే విచక్షణ జ్ఞానం ఉండదు. గమనించండి మీరొకసారి. ఏదైనా పుణ్యక్షేత్రానికెళ్ళినప్పుడు గమనించండి. ఒక గంటో, 2 గంటలో పూజ చేస్తారు. గుళ్ళో ప్రశాంతంగా కూర్చొని సామూహిక పూజలని చేయిస్తారు. ఇది అయిపోతది. ఇది మధ్యలోనే గొడవలు పెట్టుకుంటారు పక్కనోళ్ళతో. "ఏమ్మా కొంచెం జరుగమ్మా, నీలాగా నేను కూడా కూర్చోవాలి కదా!" చేసేదేమో పూజ, పక్కనోళ్ళతో గొడవ, గోల. పొరపాటున ఎవరి చెయ్యన్నా తొక్కామనుకోండి, "ఏ కళ్ళు కనపడతల్లేదా?" "లేదండి కావాలని తొక్కలేదండి" అంటే చూసుకోవాలి మరి. ఓ ఎళ్ళిపోవడం కాదు. అంటే భక్తులైన వారి మాటలు, జ్ఞానులైన వారి మాటలు ఎంత వ్యత్యాసం ఉంటదో మీకు చెప్తున్నాను. అందుకే యోగి భవ అర్జున, జ్ఞానివి కా అర్జున అని శ్రీకృష్ణుడు అద్భుతమైన సందేశం భగవద్గీతలో. మనకి పత్రిజీ గారిచ్చిన నవవిధ ధర్మాలలో జ్ఞాన ధర్మం మొదటిది. రెండవది అహింస ధర్మం, మూడవది మిత్ర ధర్మం, నాలుగవది కరుణా ధర్మం, ఐదవది శాంత ధర్మం, ఆరవది స్వాధ్యాయ ధర్మం, ఏడవది వినయ ధర్మం, ఎనిమిదవది దాన ధర్మం. ఇక 9వ ధర్మానికి వచ్చేసరికి అంతా మనమే. అంతా ఒక్కటే. మానవులంతా సమానమే. అన్ని జీవులు మనలాగే జీవించడానికి భూమి మీదకొచ్చాయి. అందుకే 9వ ధర్మం ఏంటంటే ధర్మాచరణము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఆ నవవిధ ధర్మాలు ఎందుకు చెప్పబడినియి అంటే, మానవుడు విధిగా పాటించవలసిన నియమాలు. అలా అసలు అక్కర్లేదండి. కోటి పూజలతో సమానము. నువ్వు అవతల వాళ్ళతో ప్రేమతో మాట్లాడితే, వాళ్ళని ఆదరిస్తే, వాళ్ళని గౌరవిస్తే. కోటి పూజలతో సమానం. అందుకే అతిథి దేవో భవ. ఎవరో వచ్చారు నీ ఇంటికి. నేను చాలా మారానండి ధ్యానంలోకొచ్చిన తర్వాత. నేను ఒకసారి అల్వాల్, సికింద్రాబాద్ పక్కన భూదేవి నగర్ మా అక్కాళ్ళుంటారు. ధ్యానంలోకొచ్చిన తర్వాతనే. ఒకసారి అక్కాళ్ళ ఇంటికెళ్ళాను. అక్క నిన్నొకళ్ళ ఇంటికి తీసుకెళ్తాను, ఎళ్దామా అంది.
ఇక్కడే పక్కనే 2 వీధులు పక్కన ఉంది. ఎవరన్నా. ఆయన పత్రిజీ గారు, ఆయన కలిసి చదువుకున్నారంట. క్లాస్‌మేట్స్ అంట వాళ్ళిద్దరూను. ఆయన పిరమిడ్ కట్టేసి పత్రి సార్ ఓపెన్ చేయాలని కూర్చున్నారు. ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఆవిడ అమెరికా ఎళ్లారట. ఊళ్ళో లేరు. 6 నెలలయింది. వచ్చేస్తారు. ఇంకో 1 వీక్‌లోనో, 15 రోజుల్లోనో వస్తారు. ఆయన ఒక్కరే ఉంటున్నారు. వాళ్ళ ఇంటికెళ్ళాం. ఎళ్తే, "అమ్మా నీ గురించి మీ అలాగే నీ క్లాసులయ్యి కూడా నేను విన్నాను. నీ క్లాసులు యూట్యూబ్‌లో అవి చూశాను" అని ఒక్క మాట చెప్పారాయన. 3 గంటలు ఆయనతో కూర్చొని సత్సంగం చేశాము. వారితో చిన్నప్పుడు ఆయన ఎలా గడిపారు బోధనలో. స్కూల్ ఒకే క్లాస్‌మేట్స్ వాళ్ళిద్దరూను. ఆయన చాలా మాట్లాడి, ధ్యానం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. నేను కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్పాను. చెప్పిన తర్వాత మేము వెళ్ళొస్తామండి అని ఎళ్ళిపోతుంటే, మామూలుగా లేడీస్ ఉంటే ఏదో బొట్టు పెడతారు. ఏదో చేతిలో ఏదో పెడతారు. అని చెప్పగానే ఆయన లేచి వంటింట్లోకెళ్ళి అన్నీ ఎంతకీ రావట్లేదు. మేమిద్దరం లోపలికెళ్ళి ఏంటి ఈయన లోపలికెళ్ళి రారు అనుకుంటే అన్ని డబ్బాలు వెతుక్కుంటున్నారు. మాకు ఏదో ఒకటి అంటే ఏమీ లేదు. అసలాయన అసలా వెతుక్కునే తీరు చూస్తుంటే శ్రీకృష్ణుడికి కుచేలుడు గుప్పిళ్ళు పెడితే నాకా ఫీలింగొచ్చిందండి అక్కడ మాత్రం చెప్తున్నాను కదా! అప్పుడాయన లోపల ఏమీ లేవు. కొంచెం పుట్నాల పప్పుంది. మనం పచ్చడి చేసుకుంటామే ఇడ్లీ చట్నీ. ఆ పుట్నాల పప్పు డబ్బాలో తీసుకొని ఇంత తీసుకొనొచ్చి దాంట్లో ఇంత పంచదార కలిపి నాకిచ్చారు. ఏంటండి ఇది అంటే, ఇంటికొచ్చిన వాళ్ళని ఉత్త చేతులతో పంపించకూడదట. ఇది కూడా ధర్మమేనండి. భారతీయ సనాతన ధర్మము అతిథులను గౌరవించమని. అసలు నాకెంత ఆనందం కలిగిందో. అంతే. ఆ ఒక్క ఇన్‌స్టంట్‌తో నేను మారిపోయాను. మా ఇంటికి రీడింగ్ తీసుకోవడానికొస్తారు కదా! కరెంట్ రీడింగ్. అరటిపండో, బిస్కెట్ ప్యాకెట్టో, యాపిల్ ఉంటే సగం పప్పులుండలున్నాయనుకోండి, ఓ పప్పుండో ఏదో ఒకటి చేతిలో పెడతాను. ఆళ్ళు నా మొఖం వింతగా చూస్తారు. "అదేంటి మేడం" అని అడుగుతారు. నేను విగ్రహాలకు పెట్టడం మానేశానమ్మా, మనుషులకి పెడుతున్నాను అని. చూడండి ఆ భావం. వాళ్ళు అదేంటి అని అడగగానే అసలు ఇలాంటి సంఘటన నా లోపల నుంచి ఎలా వచ్చింది? నేనేం ముందు ప్రిపేర్ అవ్వలేదు. ఈ మాట అనేసి నన్ను నేనే చూసుకొని ఆశ్చర్యపోయాననమాట. చేశాను అని. నేను విగ్రహాలకు పెట్టడం మానేశానమ్మా, మనుషులకి ఎందుకు? మానవుడే మాధవుడు, జీవుడే దేవుడు. అంటే వింటాము కానీ ప్రవర్తించము. కానీ వింటే సరిపోదు ప్రవర్తించాలి. అలా నేను ఒక్క ఇన్‌స్టంట్‌తో నా జీవితాన్ని గతంలో కూడా పెట్టేదాన్ని. గతంలో కూడా పెట్టేదాన్ని. అప్పుడు పెట్టిన ఫీలింగ్‌కి, ఇప్పుడు పెట్టిన ఫీలింగ్ చాలా తేడా వస్తుంది. అది దాన్నే భావనా శక్తి అంటారు. భావనా శక్తి. భావము కూడా శక్తే. మానవుడికి ప్రధానమైన ధర్మము భావన. భావన బావుంటే మనిషి అలా నేను ఒక్కొక్క ఇన్‌స్టంటు ధ్యానము ద్వారా పెట్టుకోండి. కోటి పూజలు చేసినా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. మానవుడి మనసు మారదు, బుద్ధి మారదు, మారదు, మాట మారదు. కోటి భజనలు చేసిన, కోటి యజ్ఞాలు, కోటి దీపారాధనలు చేసిన, కోటి వ్రతాలు, నోములు ఎన్ని చేసినా మానవుడి బుద్ధి మారదు. ఎప్పుడైతే కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశిస్తాడో ఆ తపస్సు అంటారు దాన్నే. అదే శ్రీ విద్య, అదే బ్రహ్మ విద్య. అప్పుడు మానవుడికి తన ధర్మం తనకి తెలుస్తుంది. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు. అదే వాక్కు ధర్మము, వాగ్ధర్మము. ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు భావనా ధర్మము.
ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు. కర్మ ధర్మము, కర్మమ అంటే మానవుడు కర్మలు ఆచరిస్తూ ఉంటాడు, రకరకాల కర్మలు. ఆ కర్మలు కూడా ధర్మయుతంగా ఉండాలి. అందుకనే సనాతన ధర్మము అంటే వేదాలలో చెప్పబడిన ధర్మము. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ వేదకాలం నాటివి. మనం అప్పుడు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, ఎప్పుడు ఉంటాము, ప్రళయం తర్వాత కూడా ఉంటాం మనం. అందుకే ఆత్మకి మరణం లేదు. అగ్నిలో దహించబడదు, నీటిలో తడపబడదు, గాలిలో కదల్చబడదు. అర్జున బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి. అందుకే మమాత్మ సర్వభూతాత్మ. ఇది ధర్మం. మానవుడు తెలుసుకోవలసిన మొట్టమొదటి ధర్మం మమాత్మ. మమ అంటే నేను, ఆత్మస్వరూపమై ఉన్నాను. సర్వభూతాత్మ, సర్వభూతము ఆత్మలే. నేను క్లాసులకి వెళ్తేనండి ఒక్కొక్కళ్ళు భలే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మరి మేడం మనము ఇల్లు దులుపుతూ ఉంటాం కదా, అలా దులిపినప్పుడు బోల్డన్ని ఏంటవి సాలీళ్ళు చనిపోతూ ఉంటాయి. ఆ చీపిరికి బోల్డన్ని సాలీళ్ళు చనిపోతూ ఉంటాయి. అది తప్పే కదండి, అది ధర్మం కాదు కదా. నాకు నవ్వాలో ఏడవాలో తెలియదు. అలా అని దులపడం మానేస్తే ఇల్లు ఎలా ఉంటదండి? నువ్వు కావాలని వాటిని పట్టుకుని, సాలీడ్‌ని పట్టుకుని 2 కాళ్ళు ఇరిచి, దాన్ని నొక్కి, దాని పీక నొక్కి అలా చంపట్లేదుగా. చీపిరితో ఇలా అంటున్నావు, అది చస్తుంది. దాన్నేమంటారంటే నిష్కామ కర్మ. అంటే నువ్వు దాన్ని కావాలని చంపలా. నీ ఇల్లు బాగు చేసుకోవడంలో అది మరణిస్తుంది. దాన్నేమంటారు? నిష్కామ కర్మ. దాని ద్వారా కర్మ అంటదు. ఆవిడకి సాటిస్ఫాక్షన్ లేదు ఇలా చెప్తే. అర్థం కాలేదు, నచ్చలేదు. ఫేస్ అదో రకంగా పెట్టింది. నేనిలా చెప్పినా ఆవిడకి నచ్చలేదు. అప్పుడన్నాను, "అమ్మా, మనం బియ్యం వండుకుని అన్నం తింటున్నాం కదా" అంటే, "తింటున్నామండి" అంది. "అది ఎక్కడి నుంచొచ్చిందమ్మా" అన్నా. "భూమి అండి, భూమి." అంటే యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేసిందమ్మా, విత్తనాలు జల్లుతారా అని అడిగాను. "ఆ! విత్తనాలు జల్లుతారండి" అంది. "విత్తనాలు జల్లక ముందు ఏం చేస్తారమ్మా" అన్నా. "అది ఆ భూమిని దున్నుతారండి" అంది. "అంటే దున్నాక విత్తనాలేస్తారమ్మా, ముందే వేసేస్తారా?" లేదు లేదండి, ముందు భూమిని దున్నాక అప్పుడు విత్తనాలేస్తారు. ఆ భూమిని దున్నప్పుడు ఆ నాగలికి ఎన్నో పురుగులు చచ్చిపోతాయి. వానపాములు ఎన్నో చచ్చిపోతాయి. ఎన్నో వందల వేల పురుగులు చచ్చిపోతాయక్కడ. అవి ఎరువుగా మారతాయి భూమికి. అప్పుడు విత్తనాలు వెళ్ళినప్పుడు మనకి పంటలు పండుతాయి. లేదండి, నాకు అన్నం వద్దు, అన్ని జీవుల్ని చంపడం నాకిష్టం లేదని నువ్వు మానేసావా? కాదు కాదు శ్రీదేవి గారు, కరెక్టే, కరెక్టే అందావిడ. మిమ్మల్ని ఒప్పించాలని నా ఉద్దేశ్యం కాదండి. అసలు ధర్మం అంటే ఏంటో మీకు చెప్పాలి. ఇది నిష్కామ కర్మ. మీకు తెలియాలి కదండీ! కరెక్టే శ్రీదేవి. అంటే ఏదో అడగాలని అడిగారో, లేకపోతే వీళ్ళకసలు తెలుసో లేదో, వీళ్ళు సరిగ్గా చదువుకున్నారో, వీళ్ళకి జ్ఞానం లేదో, క్లాసులు చెప్పడానికొచ్చేస్తారు అని ఎవరైనా అనుకుంటారేమోనని నేను ఎన్ని వందల వేల పుస్తకాలు చదువుకున్నానో. ఎందుకంటే నాకు క్లారిటీ రాకుండా నేను బయట ఏది చెప్పను. నాకు అనిపించాలి. నాకు అవగాహన రావాలి. నేను ఆచరించాలి. నేను పొందాలి. నేను అవగాహన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే చెప్తాను. అంతేగాని ఆళ్ళన్నారంట, ఈళ్ళన్నారంట, అంట అని ఎక్కడా చెప్పను నేను. ఈ అవగాహన కోసమే స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య ప్రబోధము 18 రోజులు అన్నీ ఇచ్చేసాలండి. ఇప్పుడేం లేవు నా దగ్గర. ఒకటో, రెండో ఉన్నాయంతే. అవసరం లేదు. ఎందుకంటే ఒకానొక స్థితిలో అవన్నీ కూర్చొని చిన్న పిల్లలా చదువుకుంటూ ఆ తర్వాత కాలంలో ఇంకా నలుగురు చెప్తారు కదా క్లాసులు. ఇంకొక నలుగురు ఇలా మాట్లాడతారు కదా, ఇంకొక మాటలో ఇచ్చేసొచ్చేసాను ఫ్రెండ్‌కి. ఇగో నీ దగ్గర ఉంచుకోకు, అందరికి తలోటివ్వాలి. అలా ధ్యానంలోకొచ్చిన తర్వాత నాకు ధర్మం అంటే ఏంటో తెలిసింది.
పూజలు చేసినంత కాలం నాకు ధర్మం అంటే ఏంటో తెలియలేదు. అసలు నేను ఆ ధర్మాన్ని సరిగ్గా పాటించానో లేదో కూడా గుర్తులేదు. అలా ధర్మంలో కరుణా ధర్మం ప్రధానమైనది కరుణ. అదే హింస చూడు హంస పకడో. ఏ జీవిని హింసించరాదు. అన్నిటివలే భూమి మీదకి బతకడానికి వచ్చినయి, జీవించడానికి కాదు. అలా ఇంకోటి మిత్ర ధర్మము. సకల జీవుల ధర్మం. మనకి పత్రిజీ గారు ధర్మాలు మొట్టమొదటే ఆయన సీడీలుంటాయి. అంటే ఆయన ఆడియో క్యాసెట్లుంటాయండి. ఆయన మాట్లాడే అందులో నవవిధ ధర్మాలు అని ఉంటది. ఒక్కసారి పెట్టుకోండి. లేదంటే ఆ బుక్ దొరికితే అంటే గూగుల్‌లో దాంట్లో కొడితే ధర్మాలని వస్తాయి. చదవండవి. చాలు. ఇంక ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అవి తెలుసుకుంటే చాలు. ఎలా జీవించాలి? ఎలా జీవించకూడదు? అలా పూర్తిగా మనకి అవగాహనొస్తుంది. కాబట్టి ఈ సకల భూభాగము మీద ఉన్న ప్రాణులు నీటిని జీవించడానికి సృష్టించబడినవి. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఇది బుద్ధ ధర్మము. ఇది గురునానక్ చెప్పిన, లేకపోతే స్వామి దయానంద సరస్వతి చెప్పిన, ఈసా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ గారు, లేదు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు, బ్రహ్మకుమారీస్ వీళ్ళందరిది ఒకటే ధర్మం. అంతేగాని తేడా ఉండదండి. అందరూ ఒకే మాట చెప్తారు. అలా పత్రిజీ గారు పిరమిడ్ మాస్టర్లు ఎప్పుడు కూడా ధ్యాన ధర్మాచరణలో జీవించాలి అని చెప్పారు. ధర్మం అంటే ఏంటో ఇంకొకటి చెప్పనండి. ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషుడికి ఒక స్త్రీ మాత్రమే. అది ధర్మము. నేను ఆత్మను, నేను శరీరాన్ని కాదు, నేనేం చేసినా తప్పు లేదు, నేనేం చేసినా పాపం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారనుకోండి, మళ్ళీ మన జన్మలను మనమే పెంచుకుంటాము. చిన్న ఉదాహరణ చెప్తాను. అసలు కళ్ళు మూసుకొని కూర్చున్నాము, శ్వాస మీద ధ్యాస పెడుతున్నాము, ఆధ్యాత్మిక జీవితంలోకి అలవోకగా లేదా ఒక అనారోగ్యంతో, లేదా ఒక కోరికతో, లేదా ఒక ఆర్థిక సమస్యతో మనం వచ్చాము అంటే చిట్ట చివరి జన్మల్లోకొచ్చేసినట్టు. మీకదే గుర్తు. ఆధ్యాత్మిక జీవితంలోకొస్తే చిట్ట చివరి జన్మల్లోకొచ్చినట్టు గుర్తు. ఎందుకో తెలుసా? నాకొక్కోసారి ఏంటి మా పిల్లలు ఎంత చెప్పినా వినరు. ఇలాంటి ఆలోచనలు, ప్రశ్నలు నాకు ఎన్ని ప్రశ్నలో. అప్పుడు నేను అనుకునేదాన్ననమాట. పుస్తకాలు చదివితే అర్థమయ్యేది నాకు. అంటే సుమారుగా నాకు ఒక 10 జన్మలున్నాయనుకోండి, నేను ఆధ్యాత్మిక జీవితంలోకొచ్చేస్తాను. అదే మా పిల్లలకి ఇంకో 30 40 జన్మలున్నాయనుకో వాళ్ళు చెప్పినా వినరు. అమ్మా నువ్వు మాకు చెప్పొద్దు. నువ్వు చేసుకుంటే చేసుకో. లేతే మానేయి. ఇలా అంటారనమాట. పిల్లలే కాదు, ఆడబడుచులు, తోడికోడళ్ళు, మన కుటుంబ సభ్యులు. ఎందుకు వినరా మనం చెప్తే? ఎందుకంటే ఒక సామెతుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలంట. కానీ నేను రచ్చ గెలిచాను గానీ, ఇంట గెలవలేకపోతున్నా. అంటే ఆ సామెత మనకు వర్కౌట్ అవ్వదా అంటే అవ్వదు. అది ధర్మం కాదు. ధర్మం అంటే ఏంటంటే, నా దారి ఎడారి, నా పేరు బికారి. పత్రిజీ గారు ఎప్పుడో చెప్పేసారు. ఇది ఎడారి లాంటిదంట. ఎంత నీళ్లు పోసినా ఇంకిపోతూనే ఉంటాయంట. ధర్మం కూడా అలా ఎంత చెప్పినా కూడా అలా అడుగంటిపోతూ ఉంటుంది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించేస్తున్నారు. నేను నిన్న చెప్పానో లేదో, ఈ రోజుల్లో పెళ్లి చేయాలంటే ₹1,00,00,000 కావాలంట. విడిపోవాలంటే ₹100 చాలు. కలవడానికి ₹1,00,00,000 విడిపోవడానికి ₹100 స్టాంప్ పేపర్ మీద ఇద్దరు సంతకాలు పెడితే చాలు. తలాక్, తలాక్, తలాక్. విడాకులు. కలవడానికి ఎక్కువ కావాలి శక్తి. విడిపోవడానికి తక్కువ కావాలి. అందుకని కలిసి ఉంటే కలదు సుఖము. ధర్మం అంటే ఏంటంటే కలిసి ఉండడము. పాండవులందరూ కలిసి ఉన్నారు కాబట్టే ధర్మయుద్ధం చేశారక్కడ. ఒకే ఒక మాట మీద ఉన్నారు పాండవులందరూ. ఆయన ఎంతంటే పెద్దాయన అంతే. మిగతా ఎవ్వరు నోరు మెదపరు, మాట్లాడరు.
పాండవుల దగ్గర ఉన్నది ధర్మం, అది లేదు కౌరవుల దగ్గర. అందుకే ఏది గెలిచింది అంటే ధర్మమే గెలుస్తుంది ఎప్పటికైనా సరే. దుర్యోధనుడు యుద్ధం ప్రారంభమయ్యేటప్పుడు దండం పెట్టడానికి వచ్చాడట గాంధారి దగ్గరికి. అయినా నీకు విజయం చేకూర్చుగాక అనలేదు. యతో ధర్మస్య తతో రక్షః అందంట ఆవిడ. ఏంటి, అమ్మ అలా దీవించిందని కూడా వాడికి బుర్ర ఎలగలేదు. అజ్ఞాని కదా. దుర్యోధనుడు దండం పెడితే నాయనా నువ్వు గెలు అనలేదు. యతో ధర్మస్య తతో రక్షతః అందట. ధర్మం ఎక్కడుంటే అక్కడ రక్షింపబడతారు అని ఆవిడ అంతరార్థం. కన్న తల్లి అలా దీవిస్తదండి. అంటే నువ్వు చనిపోతావని దీవించలా, ధర్మము రక్షించబడుతుంది అని దీవించిందంట దుర్యోధనుడిని. అది కూడా కనిపెట్టలేదు మహానుభావుడు. ఈయనెళ్ళారు ధర్మరాజు, కుంతీదేవి దగ్గరికి వెళ్ళి దండం పెట్టారట. చూడండి ఎంత బాగుందో. సేమ్ అదే దీవెన అక్కడ కూడా. ఏమనిపించింది అప్పుడు ఆయనకి ఆ లోపల నుంచి పట్టరాని ఆనందం అంట. ఎందుకంటే ధర్మపరాయణుడైన శ్రీకృష్ణ భగవానుడు మా చెంత ఉండగా. చూడండి ఆయనకి ఎంత ఆనందం కలిగిందో. అసలు మాకు ఇంకా అపజయం అనేది ఉండదు అని అప్పుడే ఆయనకి రిజల్ట్, అసలు వాళ్ళమ్మ దీవెనలోనే ఆయనకి రిజల్ట్ వచ్చేసింది. అంటే అందుకే ధర్మరాజు. మీకు ఇంకొక విషయం చెప్తానండి, మనందరం తెలుసుకోవలసిన అద్భుతమైన విషయం. ఒకరోజు పాండవులు 5గురు కూర్చుని ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నారట. ఒక యాచకుడు వచ్చాడు, భిక్షాందేహి అని అడిగాడు. అప్పుడు ద్రౌపది మాత ఇంట్లో లేదు. యాచకుడు వచ్చి భిక్షాందేహి అనగానే ధర్మరాజు, రేపు ఇదే సమయానికి రావయ్యా అన్నారట. ఆ భిక్షకుడితో, యాచకుడితో. ధర్మం అంటే అతను ఆహారం అడిగాడు, రేపు ఇదే సమయానికి రా అన్నారంట. రా అంటే విదురుడు విస్తుపోయాడంట. ధర్మరాజు అలా అనడే అసలు, ఏ సందర్భంలోను. రేపు రా మాపు రా అనడు. అలా అన్నాడేంటి అని విదురుడు ఆశ్చర్యపోయాడు. భీముడు మాత్రం పట్టరాని ఆనందంతో గంతులేసేసాడు అక్కడ. విపరీతమైన గంతులు వేశాడంట. ఎందుకయ్యా అంతలా ఆనందంతో గంతులేస్తున్నావంటే, మా అన్నగారు తన మరణాన్ని రేపటికి వాయిదా వేస్తున్నాడు అన్నారట. చూడండి ఎంత బాగుందో వాక్యం. రేపు రా అంటే నేను పెడతాననే కదా. నేను పెడతాను రేపు రా అని యాచకుని పంపించాడంట. అంటే మా అన్నగారు రేపటి వరకు ఉంటాను అని ఖచ్చితంగా చెప్పారు. అది అసలు వాక్యాలలో ఉన్న ధర్మాన్ని తెలుసుకోవాలి మనం. ఆయన చెప్పడం ఏంటి, ఈయన గంతులు. విదురుడు విస్తుపోయాడంట అప్పుడు విదురుడు. అందుకని వీళ్ళ పాండవుల యొక్క ధర్మనిరతి, వాళ్ళ యొక్క సత్యసంధత, వాళ్ళు వాక్యాలలో ఉన్న పరమార్థాలు, వాళ్ళు జీవించే జీవన విధానం చిన్నప్పటి నుంచే ముచ్చట పడిపోయి విదుర నీతులు అని చెప్పాడట. విదుర నీతులు. అందరూ ఆయన మనవలే కదా, విదురుడు మనవలే కదా, అన్నగారి పిల్లలే కదా, సంతానం. అందరూ కొడుకులే. అక్కడ అందరూ కొడుకులు కూర్చోబెట్టుకుని, అన్నగారి కొడుకుల్ని కూర్చోబెట్టుకుని మంచి మంచి నీతులు చెప్తే 5గురు కదలకుండా ఇలా వినేవారంట శ్రద్ధగా, కళ్ళల్లో కళ్ళు పెట్టి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మానవుడికి కావలసింది శ్రద్ధ. అదే ధర్మం. మానవుడి యొక్క ధర్మం శ్రద్ధ, సహనము, ఓర్పు అంటారు సహనము. మానవుడికి ఉండవలసిన కనీస ధర్మాలు. అలాగే శరీర ధర్మాలు కొన్ని ఉంటాయి. ఏంటో తెలుసా అండి అది? ఆకలి శరీర ధర్మం, టైంకి భోజనం చెయ్యాలి. అలాగే నిద్ర శరీర ధర్మము. అలాగే మైథునము అవసరమైతే ధర్మ కార్యముగా, ధర్మయుతముగా శరీరానికి ధర్మాలు. అలాగే మనసుకి ధర్మం ఏంటో తెలుసా అండి? మనోనిశ్చలత, మనసు పవిత్రత. మనసు యొక్క ధర్మం మనోనిశ్చలత సాధించడం, మనసు పవిత్రంగా ఉండడం. బుద్ధి యొక్క ధర్మం ఏంటంటే మంచి నిర్ణయాలు తీసుకోవడము.
ఎవరిని బాధించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచి నిర్ణయాలు తీసుకోవడం బుద్ధి ధర్మము. అలా శరీర ధర్మము, మనసు ధర్మము, బుద్ధి ధర్మము, ఈ 3 ధర్మాలు ఎప్పుడైతే ఈ 3 ధర్మాలను ఏ మానవుడైతే చక్కగా పాటిస్తాడో, తెలుసుకుంటాడో, ఆచరిస్తాడో, అప్పుడు ఈ ఈ 3 ధర్మాలను పాటించిన ఆ వ్యక్తికి ఆత్మ ధర్మం ఏంటో తెలుస్తుంది. ఈ 3 ధర్మాలు సరిగ్గా పాటించకపోతే ఆత్మ అనే అనుభూతి కూడా కలగదంట. అనుభూతి. ఆత్మానుభూతి కలగాలంటే ఈ 3 ధర్మాలు చక్కగా పాటించాలి. శరీర ధర్మాలు, మనోధర్మాలు, బుద్ధి ధర్మాలు. ఈ 3 ధర్మాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఆత్మానుభూతి కలుగుతుంది. అదే ఆత్మ దర్శన ప్రాప్తి. ఇది రావాలంటే ఈ 3 సరళముగా, సున్నితముగా, స్వాభావికముగా, ఎవరిని బాధించేవి కాకుండా సకల జీవులతోటి మిత్రత్వం వహిస్తూ, తాను జీవిస్తూ అందరినీ జీవింపచేస్తూ, తాము ఆరోగ్యంగా ఉంటూ, అందరి ఆరోగ్యమును కోరుకుని, సమాజ శ్రేయస్సు, కుటుంబ శ్రేయస్సు, దేశ శ్రేయస్సు, ఇవే సౌభాగ్యాలంటారు. సౌభాగ్యం అంటే భర్త ఉండడం కాదండి, తాడి ఉండడం కాదు. సౌభాగ్యం అంటే అందరూ హాయిగా, నా వలె అందరూ హాయిగా జీవించాలి. ఇది మొట్టమొదటి ధర్మము. నవవిధ ధర్మాలలో ధ్యాన ధర్మము మొట్టమొదటి ధర్మం. అందుకే ధ్యానులైన వారు, యోగులైన వారు వాళ్ళకొచ్చే కష్టాలను చుట్టాలుగా భావిస్తారట. నా చిన్నప్పుడు మా అమ్మ ఒక మాట అనేది, ఏదో జ్వరం వచ్చిందనుకోండి, తలనొప్పి వచ్చేదనుకోండి, అమ్మా చుట్టాలుగా చూడాలమ్మా వాటిని అని. చుట్టాలని ప్రేమగా చూసుకుంటే ఎక్కువ రోజులు ఉండిపోతారంట. పట్టించుకోకుండా ఉంటే త్వరగా వెళ్ళిపోతారంట. ఓ 2 రోజులు ఉందాక వచ్చారనుకోండి, మనం బాగా ప్రేమగా చూసుకుంటే మళ్ళీ 3వ రోజు, 4వ రోజు ఉండిపోయి, ఆ వచ్చిన బట్టలే జాడించుకొని, ఉతుక్కుని, ఆరేసుకుని, నువ్వు ఉండమన్నావు కదా అని ఉంటున్నానే, మామూలుగా అయితే నాకెళ్ళిపోవాలని ఉంది. అలాగే కష్టాలను కూడా చుట్టాలుగా చూడాలి, ప్రేమగా చూడకూడదు. కష్టాలను ఎవరైతే ప్రేమగా చూస్తారో వాళ్ళు చుట్టాలు ఉండిపోయినట్టు ఉండిపోతాయట కష్టాలు. అమ్మ చిన్నప్పుడు చెప్పేది, సేమ్ అదే పత్రిసారి కూడా చెప్పినప్పుడు నాకు ఆనందం కలిగిందనమాట. మనం విన్న విషయాన్ని మళ్ళీ గురువు ద్వారా, లేదా ఒక పుస్తకంలోనో, లేదా ఒక ప్రవచనంలోనూ విన్నామనుకోండి, ఎంత ఆనందంగా ఉంటదో. నేను విన్నాను కదా గతంలో, ఇది కరెక్టే కదా, ఇది సత్యమే కదా అని. కాబట్టి మన ధర్మం ఏంటంటే, ఇప్పుడు అనేక ధర్మాలొచ్చేసినియి. క్రైస్తవులదొక ధర్మం, ముస్లిమ్స్‌దొక ధర్మం. ఇలా రకరకాల ధర్మాలు, జైనులు, బౌద్ధులు. కానీ మానవుడి యొక్క ప్రధానమైన ధర్మం ఏంటంటే, జీవించు, జీవించనివ్వు. నాకెంత ఇష్టమో ఇది. బ్రతుకు, బ్రతకనివ్వు. సకల జీవులతోటి మిత్రత్వము, సకల జీవులతో కరుణ కలిగి ఉండాలి. అందరూ మనలాంటి వారే. మీకిక్కడ ఒక విషయం చెప్తానండి. మానవులంతా సమానము అని అంటారు కదండీ! సమానము అంటే ఏంటో తెలుసా అండి? సమ అనే పదం మీకెక్కడ వినపడినా కూడా, సమ అంటే ప్రాణము. సమవర్తి అంటారు. ఎవరిని? యమధర్మరాజుని. అంటే ప్రాణాలు తోడుకుని ఎళ్ళిపోతాడనమాట లాక్కుని. సమ అంటే ప్రాణము. సమము అంటే ప్రాణము. సమానము అంటే అన్ని ప్రాణాలు ఒకటే. ఎక్కడి నుంచొచ్చినియి? ఆ విశ్వ ప్రాణంలోంచి ఈ ప్రాణాలన్నీ వచ్చినియి. ఆ! విశ్వ ప్రాణవాయువు నుంచి, అనంత ప్రాణవాయువు నుంచి కొంత ప్రాణవాయువు లోపలికెళ్తుంది. అంటే మనలోకెళ్ళే ప్రాణవాయువు ఎక్కడి నుంచొచ్చింది? విశ్వ ప్రాణవాయువు నుంచి వచ్చింది. ఈ ధర్మం ఎవరైతే తెలుసుకున్నారో, అలా అందరూ జీవించడానికి కావలసింది ఏదో తెలుసుకుంటారు.
అందరూ ఎలా జీవిస్తున్నారో తెలుసుకుంటారు. అందరినీ సమానంగా భావిస్తారు. మీకేమో లావు శ్వాస, నాకు సన్న శ్వాస, మీకు ఎర్ర శ్వాస, నాకు పచ్చ శ్వాస ఉండవు కదా! ఉంటాయా? శ్వాస అందరికీ సమానమే కదా! అందుకే మనుషులంతా సమానము. మానవులంతా సమానము. సమ అంటే ప్రాణము, మానము అంటే శరీరంలో అంగములు. మానము అంటే ఇంద్రియాలతో కూడిన శరీరము. అందుకే సమానము అంటే మానవులలో ఉన్న ప్రాణశక్తి నీ వలె అన్ని జీవులలోనూ ప్రాణశక్తి అదే విధముగా పనిచేయుచున్నది. అందుకే జీవులంతా సమానము. ఇది ధర్మము. ఇది వైదిక ధర్మము అంటారు. వైదిక ధర్మము అంటే వైదిక అనే పదం ఏంటంటే విధిగా పాటించవలసినది. రాసుకుంటే రాసుకోండి. వైదిక ధర్మము అంటే మానవుడు తప్పనిసరిగా పాటించవలసినది విధి. విధి అంటే తప్పనిసరిగా. అందుకే ఆ వైదిక ధర్మమే సనాతన ధర్మము. అదే పురాతన ధర్మము. ఎవరైతే ధర్మంగా జీవిస్తారో వాళ్ళని ఆ ధర్మమే కాపాడుకుంటుంది, రక్షించుకుంటుంది. మళ్ళీ ప్రత్యేకంగా వీళ్ళు ఏది చేయాల్సిన అవసరం లేదు. ఏది చెయ్యక్కర్లా. కష్టపడి ఫోటోలు తొక్కక్కర్లా. అన్ని గంటలు, వస్తువులు అన్ని ప్రతిరోజు తోముకుని, కడుక్కుని అవసరం లేదండి. మనం కడగాల్సింది ముందు శరీరాన్ని, మనసుని, బుద్ధిని. ఈ మూడిటిని కడుక్కోవాల. అంతేగాని దేవుడి గది పద్దాక కడగడం, దేవుడి ఫోటోలు పద్దాక కడుక్కోవడం. దానివల్ల ప్రయోజనం శూన్యము. మానవుడిలో మార్పు ఇసుమంత కూడా రాదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది మానవుడి యొక్క జీవితము. జీవిత పరమార్థం తెలుసుకోవాలంటే కళ్ళు మూసుకొని కూర్చోవాలి. అది ధర్మము. అది కలియుగ ధర్మము. ఈ కలియుగంలో ప్రస్తుతము ఉన్న పరిస్థితులలో అక్కర్లా మన తాతలు నేను చాలా సార్లు అనుకునేదాన్ని. ఎందుకు మా అమ్మ చెప్పలేదు ధ్యానం చేయమని. ఆవిడ ఎక్కువ పూజలు చేసుకుంది. మరి మాకెందుకు చెప్పలేదు? మా తాతలు ఎందుకు చేయలేదు? ఇప్పుడెందుకొచ్చిందంటే అప్పుడు అవసరం లేదు. వాళ్ళ జీవన విధానం అద్భుతంగా ఉండేది. జీవన విధానంలో విప్లవాత్మకమైన మార్పులొచ్చేసినియి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ధ్యానం బయటకొచ్చింది. అది అందరి ఇంటింటికి విస్తరించి వ్యాపించబడినది. అది మన ధర్మము. ఆ ధర్మాన్ని ఎవరైతే పాటించారో వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో మానవ ధర్మం అంటే ఏంటో తెలుసుకొని, ధర్మ జీవితం జీవించే వాళ్ళనే మాస్టర్లు అంటారు. మాస్టర్ అంటే అధ్యాపకుడు. అధ్యాపకుడు అంటే తాను అధ్యయనం చేసి, తాను తెలుసుకుని, తాను నేర్చుకుని, తాను ఆలోచిస్తూ, దాని పట్ల అవగాహన పెంచుకొని, దాన్ని ఆచరిస్తూ, అందరితో ఆచరింపచేసేవాడిని మాస్టర్ అంటారు. పిరమిడ్ మాస్టర్. అంటే తాను ఆచరిస్తూ, అందరితో ఆచరింపచేసేవాడు అధ్యాపకుడు అంటారు. మాస్టర్ అంటే అధ్యాపకుడు అని అర్థం. మాస్టర్ డిగ్రీ అంటారు. మాస్టర్ డిగ్రీ అంటే అది పెద్ద డిగ్రీ. చదువు తర్వాత ఆచరించే డిగ్రీ అది. అయిపోయింది. గత జన్మల్లో చదివేసుకున్నాం, తెలుసుకున్నాం, విన్నాం. ఇప్పుడు ఆచరించడానికొచ్చాం. అందరితోటి ఆచరింప చేయడానికొచ్చాం. అందుకనే పిరమిడ్ మాస్టర్లు. పత్రిజీ గారు ఒక వాక్యం ఏదన్నా బయటికి వచ్చింది అంటే, అది వేదాలలో చెప్పబడి ఉంటుంది ఖచ్చితంగా. ఆయన ఉపయోగించే వాక్యాలన్నీ కూడా వేద వాక్యాలే. మామూలు మాటలు ఆ మహానుభావుడి నోటి వెంట రావు. అందుకని ఆయన మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్. డియర్ అంటే ప్రియమైన, ప్రియాతి ప్రియమైన. అంటే అక్కడ ప్రేమ. సకల జీవుల మీద కావలసిన ప్రేమ. అది పిరమిడ్ మాస్టర్ యొక్క కర్తవ్యము, ధర్మము. ధర్మం అంటే కర్తవ్యము. నైతిక ధర్మం అంటే విధిగా పాటించవలసిన ధర్మము. మనం తప్పు చేయకూడదు. ఇంకెవరితోటూ చేయించకూడదు. అది ప్రధానమైన ధర్మము.
మై డియర్ ఫ్రెండ్స్, మీకు సాధ్యమైనంత వరకు నాకు తెలిసినంత వరకు మీ దగ్గర చెప్పుకోగలుగుతున్నాను. ఇంత అద్భుతమైన వాక్కునిచ్చిన ఆ సరస్వతీదేవికి. అందుకే నేను మొట్టమొదటే 4 శ్లోకాలు, 5 శ్లోకాలతో ప్రారంభిస్తాను ఓంకారంతో. ఎందుకు అలా ప్రారంభిస్తానంటే చాలా మంది అంటారు, "ఏ రూపము వద్దు, ఏ నామము వద్దంటారు. మీరెందుకు శ్లోకాలతో మొదలు పెడతారు?" అని అడుగుతారు నన్నందరూను. నామం వద్దంటారు. నామం వద్దన్న మీరు శ్లోకాలతో ఎందుకు మొదలు పెడతారంటే, "ఏం లేదండి, అపార్థం చేసుకోకండి. వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఏ దైవమైతే నన్ను నడిపిస్తుందో, ఏ దైవమైతే నన్ను మాట్లాడిస్తుందో, మూలాధారంలో గణపతి. గుర్తుపెట్టుకోండి. స్వాదిష్టానములో విష్ణువు, మణిపూరకములో అగ్ని. దేవతలు మనల్ని నడిపిస్తున్నారు. అనాహతంలో ఉన్నది బ్రహ్మ. అందుకనే ప్రేమ పుడుతుందక్కడ. ప్రేమ పుట్టేదక్కడే. అలా ఒక్కొక్క క్షేత్రం అన్నమాట. ఇవన్నీ శక్తి క్షేత్రాలు. ఒక్కొక్కటిగా తెలుసుకోవాలి. మనము తెలుసుకొని వాటిని ఆచరిస్తూ ఉండాలి. మన శరీరంలో అధిష్టాన దేవతలు ఉన్నారు. ఆ దేవతలను నడిపిస్తుంటేనే మనం నడుస్తున్నాము. ఆ దేవతా శక్తిని గమనించి వాటికి అంటే వాటి యొక్క ధర్మాన్ని అవి నిర్వహిస్తున్నప్పుడు నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించాలి కదా! అదే ధర్మో రక్షితి రక్షితిహ. ఇలా సనాతన ధర్మం గురించి రెండవ రోజు పూర్తి చేసుకొని, రేపటి రోజున మూడవ రోజులో ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాము. థాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఒక్క విషయం చెప్తాను ఫ్రెండ్స్. నేనెక్కడైనా ఒకటి చెప్పి మధ్యలో కట్ చేసి ఆగిపోయిందేదైనా ఉంటే గుర్తు చెయ్యండి. నేను పూర్తి చేయలేనిదేదైనా ఉంటే, మొదలుపెట్టి ఆపేసిందేదైనా ఉంటే మధ్యలో గుర్తు చెయ్యండి. ఓకే మేడం. ఓకే. ఆ లింక్ ఎక్కడైనా ఓకే మిస్ మేడం. అయితే. లేదు మేడం. అలా ఏం లేదండి. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంతో గొప్ప జ్ఞానాన్ని సనాతన ధర్మం అంటే ఏంటనేది చాలా గొప్పగా చెప్పారు. రెండో రోజు ముగించుకున్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. సో ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు